అది సాధ్యం కాకపోగా అతడే అమ్మవారి బాహుబంధాల్లో ఇరుక్కుపోయి ఊపిరి ఆడక తన ప్రాణరక్షణకై ఆ తల్లిని ప్రార్థించాడు. ఆ తల్లి ప్రసన్నురాలై అతనిని బంధ విముక్తిని గావించింది. రావణుడు భక్తితో చేతులు జోడించి, తల్లి, నీవు తల్లివి కాన ఈ తనయుణ్ణి క్షమించావు. ఈ తనయుడిని నిరంతరం కరుణించడానికి నా లంకా నగరంలో అవతరించు అని ప్రార్థించాడు. తదాస్తు రావణ, పూర్వం నా దేహాంగం ఒకటి నీ లంకలో పడింది. అది శక్తిపీఠమైంది. ఆ శక్తిపీఠంపై నేను శాంకరీదేవిగా వెలుస్తాను అని చెప్పి శక్తిపీఠం మీద శాంకరీదేవిగా వెలిసింది అమ్మవారు. కొంతకాలానికి రావణాసురుడు సీతాదేవిని తెచ్చి అశోకవనంలో బంధించాడు. దాంతో ఆగ్రహించిన శాంకరీదేవి అక్కడి నుండి అంతర్ధానమై దక్షిణం నుండి ఉత్తరానికి సాగి కాశ్మీర క్షేత్రంలో నిలబడిపోయింది. లంకలో శక్తిపీఠం మీద శాంకరీదేవి విగ్రహ రూపంలో వెలిసింది. శాంకరీ శక్తిపీఠము ట్రింకోమలి పట్టణం శ్రీలంకలో ఉన్నది.